హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చందన వరల్డ్ 8888. ఇక సీరియల్లోకి వెళ్తే స్వప్న రాహుల్ని రూమ్లోకి తీసుకువెళ్ళి చితకబాదుడు బాదుతుంది. ఆ శబ్దాలని వినలేక రుద్రాణి చెవులు మూసుకుంటుంది. తరువాత కనకం కావ్యను కూరగాయలు తీసుకురమ్మని లిస్ట్ ఇచ్చి పంపుతూ ఉండగా అంతలో అనామిక అక్కడికి వస్తుంది. వచ్చి ద గ్రేట్ డిజైనర్ చీప్గా కూరగాయలకు వెళ్ళటమా అని వెటకారంగా మాట్లాడుతుంది. దానికి కావ్య ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి అనామికను అడుగుతుంది. దానికి అనామిక అలా అంటావేంటి కావ్య, మీ కంపెనీని వదిలేసి మా కంపెనీతో చెయ్యి కలిపి మాకు అవార్డు వచ్చేలా చేశావు. నీ డిజైన్స్తో ఎలాగో వచ్చిన పేరు వచ్చింది కాబట్టి ఇక నుండి నువ్వు మా కంపెనీకి డిజైన్స్ వెయ్యి, నీ లైఫ్ని చాలా రిచ్గా తయారు చేస్తాను అంటుంది. అందుకు కావ్య, నేను తిట్టి చెప్పినా కొట్టి చెప్పినా ఇంకా బుద్ధి రాలేదా, ఇంకా ఎలా చెప్పాలి నీకు అనగానే దానికి అనామిక ఎలా చెప్పినా కానీ నీకు మాత్రం తప్పదు కావ్య, నీ టాలెంట్ని గుర్తించి నీకు అవార్డు వచ్చేలా చేసింది నేనే అని చెప్పి అంటుంది. అందుకు కావ్య, నువ్వు పెట్టింది ముళ్ళ కిరీటం, ఇంకోసారి ఆ తప్పు నేను చెయ్యను, డబ్బు మీద ఆశ కూడా నాకు లేదు అంటుంది. అందుకు అనామిక, నేను నిన్ను బ్రతిమలాడటానికి రాలేదు, నీ అంతటి నువ్వే వేరే దారి లేక నాతో వస్తావంటుంది. మా కంపెనీకి డిజైన్స్ ఇస్తాను అని అగ్రిమెంట్ మీద సైన్ చేశావు, అది కాదు అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి బెదిరిస్తుంది. అంతేగాక నువ్వు వచ్చినా రాకపోయినా రెండూ నాకు లాభమే, ఎందుకంటే వస్తే నా కంపెనీ ఎదుగుతుంది, స్వరాజ్ గ్రూప్ని తొక్కేస్తాను, రాకపోతే నువ్వు జైలుకు పోతావు, నన్ను జైలుకు పంపినందుకు నిన్ను నేను జైలుకు పంపించి నా పగ చల్లార్చుకుంటాను అంటుంది. బాగా ఆలోచించుకొని ఏదో డెసిషన్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. తరువాత కావ్య కనకంతో, నేను వెళ్ళనమ్మా, ఏం చేస్తుందో చేసుకొని అని చెప్పి కూరగాయలకి వెళ్తుంది. కనకం, ఆ అగ్రిమెంట్ లేకుండా చేస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండదు కదా, ఆ పేపర్స్ ఎలా అయినా కొట్టేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత కళ్యాణ్ అప్పును కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయడానికి వెళ్తాడు. కానీ అక్కడ అమౌంట్ పే చేయడానికి సగం అమౌంటే పే చేస్తాడు. దానికి ఇన్స్టిట్యూట్ సారు మొత్తం పే చేయాలి సార్ అంటారు. దానికి పర్మిషన్ 2 days పర్మిషన్ అడిగి ఎలాగోలా బ్రతిని రిక్వెస్ట్ చేసి జాయిన్ చేస్తాడు కళ్యాణ్ అప్పుని. తర్వాత తాతయ్య గారు రాజును పిలిచి, నువ్వేం చేస్తున్నావు రాజ్ అని అడుగుతాడు. నీ భార్య మీద కోపం వల్ల ఒక బిజినెస్ మ్యాన్లా ఆలోచించటం మానేస్తున్నావు అని చెప్పి కూడా అడుగుతాడు. మన కంపెనీ ఓడిపోవడానికి కారణం కావ్య లాంటి తెలివిగల పిల్ల మన పక్కన లేకపోవడమే. నీ వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి కావ్యను మన కంపెనీలో డిజైనర్గా జాయిన్ చెయ్యి అని చెప్పి కూడా చెప్తాడు. అందుకు రాజ్, అంటే నా మీద నమ్మకం లేదా తాతయ్య, కళావతి లేకపోతే నేను కంపెనీ నడపలేనా, అయినా కళావతి రాకముందు నుంచే నా కంపెనీని సక్సెస్ఫుల్గా నడుపుతున్నాను, ఏదో ఒక్కసారి అలా జరిగిందని చెప్పి నన్ను నా టాలెంట్ని అవమానిస్తున్నారు మీరు, మరలా మన కంపెనీకి నెంబర్ 1 పొజిషన్ని తీసుకువస్తాను అని చెప్పి అంటాడు. అంతలో తాతయ్య గారు, ఇంత ఈగోతో మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి అని అడుగుతాడు. అనగానే మీరేమైనా అనుకోండి, నేను నిరూపించి చూపిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. తరువాత కనకం సామంత్ ఆఫీస్కి లేబర్ ఆఫీసర్ గెటప్లో వెళ్ళి ఎంప్లాయీస్తో ఓవర్ వర్క్ చేయిస్తున్నారని చెప్పి కంప్లైంట్ వచ్చింది, అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురండి అని బెదరగొడుతుంది సురేష్ని. అంతలో సురేష్ భయపడి ఆ అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొచ్చి ఇస్తాడు. ఆ అగ్రిమెంట్ పేపర్స్లో కావ్య పేపర్ని వెతికి తీసి దాపెడుతుంది కనకం. అంతలో అనామిక రానే వస్తుంది. వచ్చి పిన్ని అని పిలుస్తుంది. అంతలో కనకం భయపడిపోతుంది. ఏంటి పిన్ని, అగ్రిమెంట్ దొరికిందా, దొరికితే ఇచ్చేసాయి నాకు, ఇవ్వకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను అని బెదిరిస్తుంది. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.